నిన్న కర్నూలులో వైసీపీ నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు మా జిల్లా మంత్రి వర్యులు భరత్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీరు కూడా ఒక పెద్ద కుటుంబమే కాదనలేం, మేము కూడా ఒప్పుకుంటాం కదండి, మేము ఒప్పుకుంటాం. మీ సంపాదన మీకైనా ఎక్కువ శాతం వాళ్ళది ఉంది. టీజీ వెంకటేశయ్య అంటే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ప్రతి సంవత్సరం లక్షలు దానం చేస్తారో మాకు కూడా తెలీదు. నిన్న మొన్న పెళ్లి జరిగాయి నిన్న మొన్న, నీకు కూడా తెలుసు. ఆ పెళ్లి వివాహానికి తాళబొట్టులు ఒక జతకి 80,000 డబ్బులు ఇచ్చాడు. మీరు ఆలోచించారో లేదు? మొత్తం పెళ్లి ఖర్చు మొత్తం అయిందే. మీరు ఆ రోజన్నా చేశారా? మీరు పెద్ద కుటుంబం కాదని లేదు. ఈరోజు వచ్చి అంత మహానీయ కుటుంబం మీద మీరు బురద వెళ్తే ప్రజలు నవ్వుతున్నారు బయట. నీవు మాట్లాడింది నువ్వు అనుకోవచ్చు, అది ఒక 100 మంది పిల్లలు పిలిపించి తాపిచ్చి వెనక పెట్టుకొని కేకలేస్తే నీవు ఒక పెద్ద లీడర్ అవుతావా? అంత పెద్ద లీడర్ అయితే నువ్వు 2014 నుంచి వచ్చావు కదా, ఎందుకు టికెట్ తీసుకోలేదు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించేయి. సిద్ధార్థ రెడ్డి గారు, ఈరోజు టీజీ అంటే ఇచ్చేది తెలుసు, వాళ్ళకి తీసుకొని తెలియదు. ఈరోజు ఎంతమంది వాళ్ళని కొనాడుతున్నారు. కర్నూలులో ఉండవు కదా, అడుగు నీవే. నీ దగ్గర నీళ్ళు పెట్టారు వాళ్ళు. పేద ప్రజలకు ఎంత సాయం చేస్తున్నారు. అట్లా మీద మీరు ఈరోజు నిన్న మాట్లాడుతుంటే ఈడంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. అదేగాక మన రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు సార్ గారు, మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు ఈరోజు భారతదేశంలో ఐటీ పరిశ్రమలు వస్తుంటే వేరే రాష్ట్రాలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? 3 సార్లు 4 సార్లు ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఉన్నవి ఈ భారతదేశంలో. అక్కడ పోవడం లేదు, పరిశ్రమలో ఎందుకు పోవడం లేదు? నీ ఆలోచిస్తున్నావా ఎప్పుడన్నా? ఈరోజు భరత్ లోకేష్ తెలియకుండా కంపెనీ దగ్గర 40 కోట్లు కొట్టాడంట. నీ ప్రభుత్వం అనుకున్నావా? మీ నాయకులు అనుకున్నావా? గలీజు చేసే నాయకులకి గలీజు మాటలు వస్తావు తప్ప వేరే ఆలోచన లేదు మీకు. ఆ రోజు మిమ్మల్ని చూసి, మీ జగన్మోహన్ రెడ్డి చూసి, మీ నాయకులు చూసి ఈ రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు పోయినా? ఆ రోజు మీరు చేసే అరాచకలు, మీరు చేసే వసూళ్ళు, మీరు చేసే దందాలు, మీ దేశ ఇబ్బందులకు వారు పరిగెత్తిపోయినారు. ఈరోజు అట్లా ఇబ్బంది పెడితే మన పరిశ్రమల మంత్రులు టీజీ భరత్ గారు కానీ, మన లోకేష్ సార్ కానీ, చంద్రబాబు సార్ కానీ అది ఇబ్బంది ఎందుకు పరిగెత్తిస్తున్నారు? ఈ భారతదేశంలో పరిశ్రమ వచ్చామంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్ సార్. ఈరోజు యువ నాయకుడు, ఆయనకు నీకు చిన్న వయసు పెద్ద వయసు ఎక్కువ ఉండొచ్చు. ఆలోచించాయి ఆయన నాకి ఎట్టు ఉంది, నీవంట ఎందుకు తప్పడం లేదు. ఊరికే ఆ మాటలు చెప్పొద్దండి. ప్రూఫ్ ఉన్నావు దగ్గర 46 కోట్లు తీసుకున్నారని చెప్పారు కదా, ప్రూఫ్ ఉన్నామంటే చూపేయి. రేపు పబ్లిక్ వస్తావా? నేనేమో మాట్లాడితే సై అనుకుంటావా? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. నీవు మాట్లాడిన మాత్రాన ప్రజలు ఎవరు ఒప్పుకోరు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా డిపాజిట్ లేకుండా చేస్తారు. ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేదు, మరి రేపు రాబోతులు వస్తే ప్రతిపక్ష కాదు, మీకు ఒక సీటు కూడా గెలిచే అవకాశం తక్కువ ఉంది. నేర్చుకోండి. ఈరోజు బూతుల మంత్రి అంటున్నారు, గొడ్డలిపాటి అంటున్నారు. మీ ఇంట్లోనే చిన్నాయన చంపి, మీ పార్టీలో చిన్నాయన చంపి ఎలక్షన్ పోయిన వాళ్ళు మీరు. ఒకరోజు తండ్రి చనిపోతే ఆ ఫోటో పెట్టుకొని పోయిన వాళ్ళు మీరు. ఈరోజు మీరు ಯಾವುదో ఒకటి వాళ్ళ మీద బురద చెల్తే ప్రజలు ఒప్పుకోవడం అనుకోవద్దు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు వ్యక్తిగతంగా బుద్ధి చెప్తారు, రెడీ ఉన్నారు, నువ్వు అనుకుండొచ్చు. మరి మీరు డిపాజిట్ లేకపోతారని కోరుకుంటూ యోగా శిక్ష అందరూ నమస్కారము. నా పేరు మానవి దేవేంద్రప్ప, కుర్మ కార్పొరేషన్ చైర్మన్.